స్థితిలో మరణించాడో అలాంటి వ్యక్తిని సహబీ అంటారు ప్రియుల. ఎవరైతే ప్రవక్త వారిని విశ్వాసపు స్థితిలో కలిసి విశ్వాసపు స్థితిలో మరణిస్తే అలాంటి వారిని సహబీ అంటారు. ఇది సూచన సరిపోదా? కాబట్టి మనం మన విశ్వాసాన్ని ఏ విధంగా సంస్కరించుకోవాలి? సహాబాలు ఎలాగైతే విశ్వాసాన్ని కలిపి ఉన్నారో అలాంటి విశ్వాసంతో మనం మన జీవితాన్ని గడపాలి ప్రియులారా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. సహబీ అంటే ఎవరు? ఎవరైతే ప్రవక్త వారిని విశ్వాసపు స్థితిలో కలిసి విశ్వాసపు స్థితిలో చనిపోయారో, విశ్వాసపు స్థితిలో మరణించారో వారిని మనం సహబాలు అంటాం. నేడు మన జీవితంలో అత్యంత ఆవశ్యకరమైన విషయం ఏమిటంటే మన ఇహలోకపు జీవితం, పరలోకపు జీవితంలో మనం సాఫల్యం పొందాలంటే సహబాల లాంటి విశ్వాసం మనం మన జీవితాలలో తీసుకురావాలి. సహబాలు నడిచిన మార్గం వెంట మనం నడిస్తేనే అల్లాహ్ మనతో ఇష్టపడతాడు. మీరు ఖురాన్ గ్రంథం తీయండి, 9వ సూర తౌబా వాక్యం సంఖ్య 100లో అల్లాహ్ తెలియజేస్తున్నారు, వస్సాబికూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్ వల్లజీన తబఊహుం బిఇహ్సాన్ రదియల్లాహు అన్హుం వరదు అన్ వఅద్ద లహుం జన్నాతిన్ తజ్రీ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా అబదా జాలికల్ ఫౌజుల్ అజీమ్. అల్లాహ్ ఏమంటున్నారు? ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించేవారు ఎవరండి? ప్రప్రథమంగా ఇస్లాం వైపునకు ముందడుగు వేసిన వారు ఎవరు? సహబాలు. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, ఆ తర్వాత అల్లాహ్ వస్సాబికూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్. ప్రప్రథమంగా ఇస్లాం వైపునకు అడుగులు వేసిన వారు సహబాలు. ఆ తర్వాత ముహాజిర్ అంటే ఎవరు? ఎవరైతే మక్కా నగరం నుండి మదీనా నగరానికి అల్లాహ్ మార్గంలో వలస వచ్చారో వారిని ఏమంటారండి? ముహాజిరులు అంటారు. ఎవరైతే మదీనా నగరంలో ఉండి మక్కా నగరం నుండి వచ్చిన ముస్లిం ముహాజిర్లకు సహాయం చేశారో వారిని ఏమంటారు? అన్సారు అంటారు. ఇప్పుడు అల్లాహ్ ఏమంటున్నారు? ప్రప్రథమంగా ఇస్లాంలో ముందడుగు వేసిన వారు, అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన వారు, అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన వారికి సహాయం చేసిన వారు, మరియు ఎవరైతే వారిని సహృదయంతో అనుసరిస్తారో. ప్రప్రథమంగా ఇస్లాంలో ముందడుగు వేసిన వారు సహబాలు, ముహాజిర్లు సహబాలు, అన్సారులు సహబాలు. 4వ కేటగిరీ ఎవరైతే వల్లజీన తబఊహుం బిఇహ్సాన్ సహృదయంతో సహబాలను అనుసరిస్తారో రదియల్లాహు అన్హుం వరదు అన్. వారితో అల్లాహ్ ఇష్టపడ్డాడు, వారు అల్లాహ్తో ఇష్టపడ్డారు. వఅద్ద లహుం జన్నాత్. వారి కోసం అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం చేశాడు. ఖాలిదీన ఫీహా అబదా. వారు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. జన్నాతిన్ తహతిహల్ అన్హార్. వారి కోసం కింద సెలయేళ్లు పారే ఉద్యానవనాలు ఉన్నాయి. ఖాలిదీన ఫీహా అబదా. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. జాలికల్ ఫౌజుల్ అజీమ్. అదే అసలైన విజయము అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కాబట్టి ఓ ముస్లిం సమాజమా, నేడు మనము గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద గౌరవాన్ని పొందాలంటే, అల్లాహ్ యొక్క సహాయం మన జీవితాలలో రావాలంటే మనపై విధి చేయబడినది మనం సహబాలు ఎలాంటి ఆచరణ కలిగి ఉన్నారో అలాంటి ఆచరణ కలిగి ఉండాలి. ఈరోజు మనం భయపడతలేదు. నేను చెప్పినట్టుగా మధ్యాహ్నం జుమ్మా ఖుత్బాలో ఎంతమంది మక్కా నుండి మదీనాకు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? ప్రవక్త మరియు ప్రవక్త సహచరులు ఎవరు? అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా. ప్రవక్త వారు మరియు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా ఇద్దరు మాత్రమే ఒంటరిగా మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళారు. 8 సంవత్సరాలలో
మదీనా నుండి మక్కా విజయాన్ని పొందిన సహబాలు ఎంతమంది? 10,000 మంది. సుబ్హానల్లాహ్. ఇద్దరు వెళ్ళారు మక్కా నుండి మదీనాకు, విశ్వాసము పొంది 8 ఏళ్లలో 10,000 మంది సహబాలు మక్కా నగరాన్ని జయించారు. సుబ్హానల్లాహ్. దీని వలన వారి విశ్వాసం వలన ఈరోజు మనకి కూడా అల్లాహ్ తఆలా విజయాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడు విజయాన్ని ప్రసాదిస్తాడు? ఈ సహబాలు ఎలాంటి ఆచరణ కలిగి ఉన్నారో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో, అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు బదర్ యుద్ధంలో ఎంతమంది సహబాలు ఉన్నారండి? బదర్ యుద్ధం 2వ హిజ్రీలో జరిగింది. ప్రవక్త మదీనాకి వచ్చిన 2వ సంవత్సరంలో బదర్ యుద్ధం జరిగింది. ఎంతమంది విశ్వాసులు? ఎంతమంది? 313 మంది విశ్వాసులు. అవిశ్వాసులు ఎంతమంది? 1000 మంది. అల్లాహ్ 1000 మందికి విజయాన్ని ఇచ్చాడా? 313 మందికి విజయాన్ని ఇచ్చాడా? 313 మందికి అల్లాహ్ విజయాన్ని ప్రసాదించాడు. 5వ సంవత్సరం హిజ్రీ ఖందకు యుద్ధం జరిగింది. ప్రియులా చెప్పడం జరుగుతుంది, 10,000 మంది అవిశ్వాసులు ఉన్నారు, కేవలం 3,000 దగ్గరగా విశ్వాసులు ఉన్నారు. అల్లాహ్ ఎవరికి ప్రసాదించాడు విజయాన్ని? తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులకే అల్లాహ్ విజయాన్ని ప్రసాదించాడు. కారణం ప్రియులారా, సహబాల విశ్వాసం. ఇప్పుడు పదండి కొన్ని విషయాలు మనం చూద్దాం. సహబాలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండేవారు, మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? సుబ్హానల్లాహ్. సహబాల ఈమాన్ కానివ్వండి, సహబాల ఆచరణ కానివ్వండి, ప్రవక్త పట్ల ప్రేమ కానివ్వండి, ప్రవక్త వారి పట్ల విధేయత కానివ్వండి, సుబ్హానల్లాహ్, వారి యొక్క మనస్సులో అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల విశ్వాసం. నేను మధ్యాహ్నం చెప్పానండి, 2 మాటలు చెప్పాను. సహబాలకు అల్లాహ్ ఎందుకు విజయాన్ని ఇచ్చాడు? సహబాలు రెడీగా ఉండేవారు. ఎప్పుడు ప్రవక్త చెబుతారు సమీఅనా వ అతఅనా, ఎప్పుడు విందామా, ఎప్పుడు ఆచరిద్దామా సహబాలు చూసేవారు. అది మన జీవితాల్లో రావాలి. మధ్యాహ్నం 2 ఉదాహరణలు జుమ్మా ఖుత్బాలో ఇచ్చాను. ఏమిచ్చాను? సహబాలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండేవారు, ప్రవక్త పట్ల వారికి విధేయత ఎలా ఉండేది? సుబ్హానల్లాహ్. మీరు చెప్పినట్లుగా అబూ దావూద్ గ్రంథంలో హదీస్, హజరత్ జాబిర్ రలియల్లాహు తఆలా అన్హుది, ప్రవక్త వచ్చారు జుమ్మా ఖుత్బా ఇవ్వడానికి, మింబర్ పై కూర్చున్నారు. ప్రజలతో ప్రవక్త అన్నారు ఇజ్లిసు, కూర్చోండి. ప్రవక్త నోటితో అన్నారు ఇజ్లిసు, కూర్చోండి. ఈ మాటను మస్జిద్ యొక్క తలుపు దగ్గర హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తఆలా అన్హు విన్నారు. ప్రవక్త నోటి నుండి ఇజ్లిసు, కూర్చోండి అన్న మాట వినపడింది. ఎక్కడ నిల్చున్నాను నాకు అనవసరం, నా ప్రవక్త నోటి నుండి ఇజ్లిసు అన్న పదం వినిపించింది కాబట్టి హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తఆలా అన్హు తలుపు దగ్గరే కింద వెంటనే కూర్చుండిపోయారు. ప్రవక్త అన్నారు, ఓ అబ్దుల్లా, మీరు లోపలికి రండి. సుబ్హానల్లాహ్. ఇది సహబాల యొక్క విధేయతకు తార్కాణం. అందుకు అల్లాహ్ వారితో ఇష్టపడ్డాడు. 2వ మాట చెప్పాను, సహీహ్ బుఖారీ గ్రంథంలో హజరత్ అనస్ రలియల్లాహు తఆలా అన్హు వారికి సంబంధించి వస్తున్న మాట. అనస్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, మేము మద్యము తాగే వాళ్ళము కాదు, కానీ ఫదీక్ అని పిలువబడే ఒక ద్రాక్ష రసాన్ని తాగేవారం. బహుశా అందులో కూడా మత్తు ఉండి ఉండవచ్చు. నేను కప్పులలో పోసి అందరికీ ఆ ద్రాక్ష రసాన్ని పంచుతున్నాను. సహబాలు ఎవరు ఉన్నారండి? అబూ తల్హా రలియల్లాహు తఆలా అన్హు ఉన్నారు, ఇతర సహబాలు ఉన్నారు. హజరత్ అనస్ రలియల్లాహు తఆలా అన్హు గ్లాసులలో పోసి అందరికీ ఆ ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి చెప్పాడు, ఆ వార్త మీకు అందిందా అన్నాడు. వీళ్ళు ప్రశ్నించారు, ఏ వార్త? అల్లాహ్ తఆలా మద్యాన్ని హరాం చేసేశాడు, మద్యాన్ని నిషేధం చేసేశాడు. 2వ మాట సహబాలు పలకలేదు. తమ నోటి వద్ద ఉన్న గ్లాసులు సైతము కిందన పడేశారు. సుబ్హానల్లాహ్. చెప్పడం జరుగుతుంది, మదీనా పట్టణంలో ఎన్ని కుండలలోనైతే మద్యం ఉన్నదో అదే రోజు మదీనా నగరంలో ఆ కుండలలో మద్యం వీధులలో ప్రవహించింది. 1400 ఏళ్ల క్రితం. ఈ రోజు వరకు మదీనా పట్టణం తిరిగి మద్యం చుక్కను ఎరగదు. ప్రియులారా, సహబాల ఈమాన్ అలా ఉండేది. ప్రవక్త నోటి వెంట వచ్చిన మాట సహబాలు అలా వినేవారు కాబట్టి అల్లాహ్ తఆలా దైవ దూతలను పంపించి సహబాలకు సహాయం చేశాడు. 3వ మాట, ప్రవక్త విధేయత. ప్రవక్త విధేయత సహబాల జీవితాల్లో ఎలా ఉండేదంటే, ఒకసారి ప్రవక్త నమాజ్ చేస్తున్నారు. నమాజ్ చేస్తూ నమాజ్ మధ్యలో ప్రవక్త ఏం చేశారంటే తన చెప్పును
మీరు బయట నమాజ్ చేస్తే చెప్పులతో చేర్చి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రవక్త వారు నమాజ్ చేస్తున్నారు. నమాజు చేస్తూ నమాజ్ మధ్యలో ఏం చేశారంటే తన చెప్పులు తీసి ఎడమ పక్కన పెట్టారు. ఎప్పుడైతే ప్రవక్త వారు చెప్పులు తీసి ఎడమ పక్కన పెట్టారో వెంటనే నమాజులోనే సహబాలందరూ కూడా తమ చెప్పుల్ని తీసి ఎడమ వైపున పెట్టేశారు. అల్లాహు అక్బర్. నమాజ్ అయిపోయింది. ప్రవక్త సహబాలకు అడిగారు, మీరెందుకు చెప్పు తీసి పక్కన పెట్టారు? ఎందుకు ప్రవక్త, నమాజులో తమరు తమ చెప్పులు తీసి పక్కకు పెట్టారు కదా, మేము కూడా మా చెప్పులు తీసి పక్కన పెట్టేశాం. లేదు లేదు, నా వద్దకు జిబ్రాయిలు దూత వచ్చారు, నా చెప్పుకు మలినం అంటుకుంది అన్న విషయాన్ని నాకు తెలియజేశారు, కాబట్టి చెప్పును నేను తీసి పక్కన పెట్టాను. అల్లాహు అక్బర్. సహబాలు ప్రవక్త యొక్క సహచరుల జీవితం తీరుగా ప్రవక్త పట్ల విధేయత, ప్రవక్త మాట పట్ల విధేయత, ప్రవక్త మాట పట్ల ఆచరణ సహబాలు ఉండేవారు. కాబట్టి అల్లాహ్ తాలా ఏం చేశాడు, 313 మంది ఉన్న 1000 మందిపై విజయాన్ని ఆ ప్రవక్త వారికి ఇచ్చాడు, సహబాలకు ఇచ్చాడు. ఈ రోజు మీరు నేను ప్రవక్త వారి ఎన్ని మాటలు వింటున్నా మన యొక్క ఆచరణ ఎలా ఉన్నది మనందరం ప్రశ్నించుకోవాలి. అల్లాహ్ తాలా ప్రవక్త వారి మాటలపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియులారా, వాస్తవం ఈ రోజు మనలో ఆచరణ లోపం ఉంది. ప్రియులారా, సహబాలు ఉండేవారు. ప్రవక్త ఎప్పుడు చెప్తారా, ప్రవక్త చెప్పిన మాట ఎప్పుడు ఆచరిద్దామా, కానీ ఈ రోజు మధ్యాహ్నం చెప్పారు చూడారు, ఈ రోజు మధ్యాహ్నం వెలువడి చెప్పారు సమయన, వారు వినేవారు, వారు అచకన ఆచరించేవారు, విధేయత చూపేవారు. మనలో ఫస్ట్ క్వాలిటీ ఉంది సమయన, బాగా వింటాం సుబ్హానల్లాహ్. రెండవ క్వాలిటీ మన జీవితాల్లో రానంత వరకు మనకు అల్లాహ్ యొక్క సహాయం అందదు దేవులారా. కాబట్టి మొదటి మాట, సహబాల విధేయత ఎలా ఉండేది, మన విధేయత ఎలా ఉంది, ఒక్కసారి మనల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మన జీవితాల్లో అనేక మాటలు ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు. రెండవ మాట, సహబాల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల సహబాల యొక్క ప్రేమ అల్లాహ్ అక్బర్. ప్రాణం ఇచ్చేవారండి, ప్రాణం ఇచ్చేవారు. సుబ్హానల్లాహ్. మీరు ఒక్కొక్క వాక్యం చెప్తే ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి, 2-3 మాటలు మాత్రమే చెబుతాను. సహబాలకు, ప్రవక్త సహచరులకు ప్రవక్త పట్ల ఎలాంటి ప్రేమ ఉండేది. ఉహుద్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? ఉహుద్ యుద్ధం ఏ హిజ్రీ ఎన్నో సంవత్సరంలో జరిగింది? 3వ సంవత్సరం. హిజ్రీ 2వ సంవత్సరంలో బదర్ యుద్ధం జరిగింది. అసలు హిజ్రీ ఏంటి? ప్రవక్త వారికి ప్రవక్త పదవి ఎన్నేళ్ళు ఉంది? ఎన్నో ఏట ప్రవక్త అయ్యారు ప్రవక్త వారు? 40 ఏట. ప్రవక్త అయిన తర్వాత ఎన్నేళ్ళు బతుకున్నారు? 23 సంవత్సరాలు. 23లో మొదటి 13 ఎక్కడ ఉన్నారు? మక్కాలో. లాస్ట్ 10 ఎక్కడ ఉన్నారు? మదీనాలో. మదీనాలో ఉన్న 10 సంవత్సరాలు ఏమంటాము? హిజ్రీ 1, 2, హిజ్రీ 3, హిజ్రీ 4, హిజ్రీ 5, హిజ్రీ 6, హిజ్రీ 7, హిజ్రీ 8, హిజ్రీ 9, హిజ్రీ 10, హిజ్రీ 11లో ప్రవక్త వారు బతికించారు. హిజ్రీ మొదటి సంవత్సరం ప్రవక్త వచ్చేశారు. హిజ్రీ 2వ సంవత్సరం ఏ యుద్ధం జరిగింది? బదర్ యుద్ధం జరిగింది. హిజ్రీ 3వ సంవత్సరం ఏ యుద్ధం జరిగింది? ఉహద్ యుద్ధం జరిగింది. హిజ్రీ 5వ సంవత్సరం ఏ యుద్ధం జరిగింది? ఖందక్ యుద్ధం జరిగింది. హిజ్రీ 6వ సంవత్సరం ఏ ఒప్పందం జరిగింది? హుదైబియా ఒప్పందం జరిగింది. హిజ్రీ 7వ సంవత్సరం ప్రవక్త వారు ఉమ్రా యాత్రకు వెళ్ళారు. హిజ్రీ 8వ సంవత్సరం మక్కా ముస్లింలు గెలుచుకున్నారు. హిజ్రీ 9వ సంవత్సరం అబూబకర్ సిద్దిక్ వారితో ప్రవక్త హజ్ యాత్రకు బృందాన్ని పంపించారు. హిజ్రీ 10వ సంవత్సరం ప్రవక్త వారి చివరి హజ్ యాత్ర జరిగింది, హజ్జతుల్ విదా. హిజ్రీ 11లో ప్రవక్త వారు వెళ్ళిపోయారు. సుబ్హానల్లాహ్. హిజ్రీ 3వ సంవత్సరం ఉహుద్ యుద్ధం జరుగుతుంది. ఎంతమంది సహబాలు షహీద్ అయిపోయారు? 70 మంది సహబాలు షహీద్ అయ్యారు. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు చనిపోయారన్న వార్త ఆ యొక్క యుద్ధంలో వచ్చింది. ప్రవక్త వారిపై ఎంత దాడి జరిగిందంటే ప్రవక్త వారి కుడిదంతం కిందన విరిగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెదవి చిక్కిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటి కింద నరం తెగిపోయింది. ప్రవక్త యొక్క ముఖ వర్చస్సులోనికి ప్రవక్త తొడిగిన శిరస్త్రాణం యొక్క ఇరుప చువ్వలు వెళ్ళిపోయాయి. అనేక మంది సహబాలు ఆ యుద్ధంలో చనిపోయారు. అనేక మాటలు చెప్పుకుంటా నేను ఆ యుద్ధం యొక్క గొప్పతనం. ఒక్కొక్క సహాబీ గురించి చూసినట్లయితే హజరతే హంజలా గురించి మనం వినున్నాం. హజరతే హంజలా రలియల్లాహు తఆలా ఉహుద్ యుద్ధంలో తన ప్రాణాలు పెట్టిన విధం,
కొత్తగా పెళ్లి జరిగిన కొత్త పెళ్లి కొడుకు భార్య వద్ద ఉన్నారు. ఉహుదు పోరాటానికి పిలుపు వచ్చింది. హజరతే హంజలా వెళ్ళారు. అనేక సార్లు మీరు విన్నారు. హంజలా వారు ఆ యుద్ధంలో షహీద్ అయిపోయారు. షహీద్ అయిన తర్వాత అల్లాహ్ మార్గంలో చనిపోయిన తర్వాత అతని దేహాన్ని ప్రవక్త వెతకమన్నారు. సహబాలు వెతుకుతున్నారు. అతని దేహం కనిపించలేదు. ఆఖరికి గాలిలో వేలాడుతూ నీటి చుక్కలు కిందకి రాలుతూ అతని దేహం నుండి కనిపించింది. ప్రవక్త అన్నారు, అదిగో హంజలా దైవ దూతలచే గుస్లు స్నానం పొందుతున్నాడు. ఇంటిలో భార్య వద్ద ఉన్నాడు. పోరాటానికి పిలుపు రాగానే గుస్లు స్నానం లేకుండా అల్లాహ్ మార్గంలో దుమికాడు. అతడు షహీద్ అయిపోయాడు. గుస్లు తీసుకోలేదు. దైవదూతలు గుస్లు స్నానం చేయిస్తున్నారు. అతని దేహం నుండి నీటి చుక్కలు కిందకి రాలుతున్నాయి. మనం విన్నాం ప్రియులారా, ఇది సహబాల విశ్వాసం. ఇదే యుద్ధంలో హజరతే ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు తఆలా ఎవరైతే 1400 ఏళ్ల క్రితం 30,000 రూపాయల ఖరీదైన బట్ట ధరించేవాడో అతడు ఉహుద్ యుద్ధంలో చనిపోతే అతను కాలు కప్పితే తల కప్పటానికి బట్ట సరిపోలేదు. తల కప్పితే కాలు కప్పటానికి బట్ట సరిపోలేదు. అలాంటి సహబాలు ఉహుద్ యుద్ధంలో చనిపోయారు. 70 మంది సహబాలు చనిపోయారు. ఇదే క్రమంలో ప్రవక్త వారు ఉహుద్ మైదానం నుండి తిరిగి మదీనాకు వస్తున్నారు ప్రియులారా. ఇంతలో ఒక స్త్రీ ప్రవక్త వారికి ఎదురొచ్చింది. ప్రవక్త వారి ముందులో ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ బను రీనా అనే తెగకు చెందిన ఒక స్త్రీ ప్రవక్త ముందుకు వస్తుంది. సోదరుడా, ఏ స్త్రీ అయితే ప్రవక్త ముందుకు వస్తుందో ఆ ఉహుద్ యుద్ధంలో ఆ స్త్రీ యొక్క భర్త చనిపోయాడు. ఆ స్త్రీ యొక్క తండ్రి చనిపోయాడు. ఆ స్త్రీ యొక్క సోదరుడు చనిపోయాడు. ఆ యుద్ధంలో ఆ స్త్రీ యొక్క భర్త చనిపోయాడు, సోదరుడు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. ఆమె వస్తుంది. ప్రవక్త వారు వెళుతున్నారు ప్రియులారా. చెప్పడం జరిగింది, అమ్మా ఉహుద్ యుద్ధములో నీ తండ్రి చనిపోయాడమ్మా, పర్వాలేదు, నాకు చింత లేదు. అమ్మా నీ యొక్క కుమారుడు నీ సోదరుడు చనిపోయాడు, నాకు చింత లేదు. నీ భర్త చనిపోయాడు, నాకు చింత లేదు. ముగ్గురి మరణ వార్త విన్న తర్వాత ఆ స్త్రీ అంటుంది, ఇంతకీ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నారా లేదా? సహబాలు చెప్తున్నారు, అమ్మా ప్రవక్త బ్రతికే ఉన్నారు తల్లి. లేదు లేదు, నా ప్రవక్తను నా కళ్ళతో నేను చూసుకుంటాను, నా ప్రవక్తను చూపించండి. అల్లాహు అక్బర్. సహబాలు తీసుకువెళ్ళారు. సైగ చేసి చూపించారు, ఇదిగో అమ్మా ప్రవక్త సజీవంగా బ్రతికున్నారు. ఆమె అంటుంది, ఓ ప్రవక్త మీరు బ్రతికున్నారు. నా కుటుంబంలో 3 వ్యక్తులు వెళ్ళిపోయిన బాధ కూడా మీ ముఖాన్ని చూసినప్పుడు నాకు దిగుదుడుకుగా మారిపోయింది. నాకు ఎలాంటి బాధ లేదు. తమరిని అల్లాహ్ తఆలా సజీవంగా ఉంచాడు. సుబ్హానల్లాహ్. ఇది సహబాల ప్రేమ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రియులారా, ఈరోజు మన వద్ద ఏం ప్రేమ? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ ప్రవక్తను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తూ అతని సున్నతులపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అని ఒక్కొక్క సహాబీ హజరతే అమ్రు బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు, సఅద్ బిన్ ముఆజ్ వారి తమ్ముడు హజరతే సఅద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు ఒంటి ప్రవక్త వారి గుర్రాన్ని పట్టుకొని వస్తున్నారు. ఇంతలో హజరతే సఅద్ బిన్ ముఆజ్ వారి తల్లి వస్తుంది. ఆ యుద్ధంలో సఅద్ బిన్ ముఆజ్ వారి తమ్ముడు అమ్రు బిన్ ముఆజ్ చనిపోయారు. ప్రవక్త వద్దకు వాళ్ళ తల్లి వచ్చింది. ప్రవక్తతో హజరతే సఅద్ బిన్ ముఆజ్ పరిచయం చేశారు. ప్రవక్త, ఈమె నా తల్లి ప్రవక్త. ప్రవక్త వారు చెప్పడం జరిగింది, అమ్మా ఈ యుద్ధంలో మీ కుమారుడు సఅద్ బిన్ ముఆజ్ చనిపోయాడమ్మా. లేదు ప్రవక్త, తమరు బ్రతికున్నారు కదా, నా యొక్క కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ తొలగిపోయాయి. తమరు బ్రతికుంటే చాలు. సుబ్హానల్లాహ్. ఇది సహబాల ప్రేమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై. ఈరోజు మనం ప్రవక్త వారి మాటలు వింటాం ప్రియులారా. ఖైర్. ఈరోజు మన వద్ద మాటలు కోపల్లలు ప్రియులారా, ఆచరణ ఎంత ఉంది? ఆ విధమైన సహబాల విశ్వాసం మనలో ఉంటే ఈరోజు అల్లాహ్ తాలా మనకి సహాయం చేస్తాడు ప్రియులారా. మూడవ మాట,
దేశంలో ఒక ఆఫీసర్ ముందు విధేయతతో నిల్చుంటాం. చాలా మంది అల్లాహ్ ముందు నిల్చున్నప్పుడు ఎలాంటి అల్లాహ్ ముందు నిల్చున్నాం. కొంతమంది గోపుకుంటారు. నమాజ్తో గోపులు స్టార్ట్ చేస్తే ఇంకా నమాజ్ అయినంత వరకు అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలి. ఎంత ఎలా ఉంటుంది అల్లాహ్ తాలా ముందు నిల్చున్నప్పుడు. సుబ్హానల్లాహ్. మన నమాజులు ఎలా ఉన్నాయి, సహబాల నమాజులు ఎలా ఉంది, సహబాలు ఎంత చిత్తశుద్ధితో అల్లాహ్ ముందు శ్రద్ధ చేసేవారు. దేవులారా, ఒక సమయంలో ప్రవక్త ప్రయాణం చేస్తున్నారు. ఒక రాత్రి ఒక ప్రదేశంలో విడిది చేయాల్సి వచ్చింది. అక్కడ ప్రవక్త ఆగారు. ఆగిన తర్వాత సహబాలతో చెప్పడం జరిగింది, ఈ రోజు రాత్రికి ఈ ప్రాంతంలో మేము విడిది చేస్తాము, మేము ఇక్కడ ఈ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకుంటాము. మీరు ఎవరున్నారు? ఈ రోజు రాత్రి మాకు కాపలా కాసేవారు, శత్రువు రాకుండా కాపలా కాయటానికి ఎవరున్నారు? ఇద్దరు సహబాలు వచ్చారు. ప్రియులారా, మొదటి సహాబీ పేరు హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తఆలా అన్హు. రెండవ సహాబీ హజరతే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తఆలా అన్హు. రాత్రి అయిపోయింది. హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తఆలా అన్హు, హజరతే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తఆలా అన్హు కాపలా కాయటం మొదలు పెట్టారు. ప్రియులారా, హజరతే అబ్బాద్ హజరతే అమ్మార్తో ప్రశ్నించారు, అమ్మార్, నువ్వు రాత్రి యొక్క మొదటి వంతులో కాపలా కాస్తావా లేక రెండో వంతులో కాపలా కాస్తావా? హజరతే అమ్మార్ అన్నారు రదియల్లాహు అన్హు, నేను రెండో వంతులో కాపలా కాస్తాను. హజరతే అమ్మార్ పడుకున్నారు. ప్రియులారా, హజరతే అబ్బాద్ రదియల్లాహు అన్హు కాపలా కాయటం మొదలు పెట్టారు. రాత్రి అనుకుంటున్నారు, ఈ కాపలా కాస్తున్నాను కదా, నా అల్లాహ్ ముందు రెండు సజ్దాలు కూడా నేను చేసుకుంటాను. సుబ్హానల్లాహ్. కాపలా కాస్తూ అతగాడు అల్లాహ్ ముందు నమాజు ప్రారంభించారు. ప్రియులారా, నమాజు ప్రారంభించి 18వ సూరతుల్ కహఫ్ పారాయణం ప్రారంభించారు. అల్లాహు అక్బర్ నమాజు చేయడం మొదలు పెట్టారు. ప్రియులారా, శత్రువు వచ్చి చూశారు. అరే, ఒకడు పడుకుంటున్నాడు, ఒకడు నమాజ్ చేసుకుంటున్నాడు. అల్లాహు అక్బర్. శత్రువు ఏం చేశాడు? దూరం నుండి తన యొక్క విల్లు నుండి ఒక బాణాన్ని తీసి నమాజు చేసుకుంటున్న అబ్బాద్ బిన్ బిష్ర్ వారి దేహంలోనికి ఒక బాణాన్ని లంఘించి వదిలిపెట్టాడు. ప్రియులారా, ఆ బాణం సరాసరి వచ్చి నమాజు చేస్తున్న హజరతే అబ్బాద్ దేహంలోనికి చొచ్చుకుంటూ పోయింది. ప్రియులారా, హజరతే అబ్బాద్ రదియల్లాహు తఆలా అన్హు నమాజు స్థితిలో తన దేహం నుండి బాణాన్ని తీసి కింద పడవేశారు. అల్లాహ్ ముందు నమాజులో నిలబడి నమాజ్ చేస్తున్నారు. ప్రియులారా, శత్రువు రెండవ బాణాన్ని విడిచిపెట్టాడు. ప్రియులారా, రెండవ బాణం హజరతే అబ్బాద్ దేహంలోనికి చొచ్చుకుపోయింది. రెండవ బాణాన్ని సైతం తీసి కిందన పడవేసి నమాజు కంటిన్యూ చేస్తున్నారు. శత్రువు మూడవ బాణాన్ని విసిరాడు. ప్రియులారా, అతని దేహంలో చొచ్చుకుపోయింది. దేహం నుండి రక్తము కిందకి పారటం ప్రారంభమైపోయింది. అల్లాహు అక్బర్. రక్తము కారుతున్న స్థితిలోనే రుకు చేశారు, సజ్దాలు చేశారు, నమాజు పూర్తి చేశారు. తన కాలితో పడుకుంటున్న అమ్మార్ రదియల్లాహు తఆలా అన్హు నిద్ర లేపారు. ప్రియులారా, హజరత్ అమ్మార్ అంటున్నారు, ఓ నా సోదరుడా, ఏ విషయము నీ దేహంలోనికి మొదటి బాణము గుచ్చుకున్నప్పుడు నన్ను నిద్ర లేపకుండా చేసింది? మొదటి బాణం గుచ్చినప్పుడే నన్ను నిద్ర లేపొచ్చు కదా. హజరత్ అబ్బాద్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ప్రియులారా, నేను నా అల్లాహ్ ముందు నమాజ్ స్థాపిస్తున్నాను, ఖురాన్ గ్రంథంలో కహఫ్ సూరా పారాయణం చేస్తున్నాను. నేను అనుకున్నాను, ఆ సూరా పూర్తిగా చదవకుండా నమాజు ముగించకూడదని, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా అల్లాహ్ ముందు చదువుతున్న సూరా కహఫ్ పూర్తి చేద్దాం అనుకున్నాను. అల్హమ్దులిల్లాహ్, సూరతుల్ కహఫ్ పూర్తిగా పఠించాను, నమాజు ముగించాను. సుబ్హానల్లాహ్. వారి నమాజులో చిత్తశుద్ధి. ఈ రోజు మన నమాజుల్లో చిత్తశుద్ధి. ప్రియులారా, 2 గంటలు కూర్చొని మ్యాచ్ చూస్తాం మనం. అల్లాహ్ రక్షించుగాక. ఈ రోజు మన పిల్లలు ఎప్పుడైనా కూర్చొని గంట ఖురాన్ చదువుకుంటామా? 2 గంటల జీవితంలో కూర్చొని మనం ఖురాన్ చదువుకుంటామా? అల్లాహు అక్బర్. వారు చదివేవారండి, కాబట్టి వారి జీవితాల్లో అల్లాహ్ తాలా సహాయాన్ని ప్రసాదించాడు. ఒకరోజు ఒక సహాబీ ప్రవక్త వారితో రాత్రి తహజ్జుద్ నమాజ్కి వచ్చారు. ప్రవక్త మొదటి రకాత్ ప్రారంభించారు. సహాబీ చదువుతున్నారు, పక్కన నిల్చొని ప్రవక్త ఏం చదువుతున్నారు? తహజ్జుద్లో మొదటి రకాత్ ప్రవక్త సూరే బకరా 286 వాక్యాలు పూర్తిగా చదివేశారు.
చెప్తున్నారు, ప్రవక్త రుకు చేస్తారేమో. ప్రవక్త సూర్య నిసా ప్రారంభించారు, 4వ సూర సూర్య నిసా పూర్తిగా చదివేశారు. ప్రవక్త రుకు చేస్తారేమో, ప్రవక్త సూర్య ఆలి ఇమ్రాన్ ప్రారంభించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహబాల జీవితాలలో ఆ ఈమాన్ ఉండేది. ఈరోజు మనం ఖురాన్ గ్రంథం చదవటానికి ఎంతసేపు పెడుతున్నాం? యువకులు మీరందరూ ఆలోచించాలి. ఈరోజు మన జీవితాలలో సహబాల లాంటి నమాజ్ ఎంతవరకు ఉన్నది? సహబాల పెడదామని ఆ మైక్ వేస్తా, పెద్ద మైక్. వజు కాడ కూర్చుంటే చాలు. ఈరోజు మనం ఇదే విషయాన్ని ఆలోచించుకోవాలి. మన జీవితం, మన విశ్వాసం, మన ఆచరణ సహబాల ఆచరణతో ఎంతో ఉన్నది. చాలా మంది అనుకుంటారు సహబాలు ఏంటండి, అల్లా రక్షించుగాక, ఈరోజు టెక్నాలజీ వచ్చేసింది, మేము డెవలప్ అయిపోయామండి. సహబాలు పాతకాల మనుషులు. ఇది అవిశ్వాసం పలుకు తీవ్రా. ఓ ముస్లిం సమాజమా, ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, డెవలప్మెంట్లతో సొసైటీ మార్పులతో మనకి సంబంధం లేదు. 1400 సంవత్సరాల వెనకాల సహబాల ఆచరణ ఈరోజు మనం కోసం ఆచరణ తీవ్రా. ఈ విధమైన విశ్వాసాన్ని సహబాలు అల్లాహ్పై కలిగి ఉండేవారు కాబట్టి అల్లాహ్ తన సహాయం చేశారు. తీవ్రా ఒక్కొక్క సహాబీ జీవితం మీరు చూడండి. అల్లాహ్ మార్గంలో ఏదైనా సహాయం చేయడం గురించి, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం గురించి 8 గ్రంథంలో ఒక హదీస్ నమోదు చేయబడుతుంది. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఒకసారి బహుశా తబూక్ యుద్ధం అనుకుంటాం, తబూక్ యుద్ధ సమయంలో ప్రవక్త వారు సహబాలతో అన్నారు, అల్లాహ్ మార్గంలో సహాయం చేయండి అన్నారు. ఆ రోజు హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అనుకున్నారు, నా ఇంట్లో ధనం ఉంది, ఈ రోజు ఎలాగైనా నేను అబూబకర్ను మించిపోవాలి అని చెప్పి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న ధనములో సగ ధనాన్ని తీసుకొచ్చి సగం ధనాన్ని ప్రవక్త ముందు ఉంచేశారు. ప్రవక్త వారు ఉమర్ వారికి అడిగారు, ఉమర్ ఇంటి వారికి ఏం విడిచిపెట్టావు? హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా తెలిపారు, ప్రవక్త ఎంతైతే మీ ముందు పెట్టానో అంత ఇంటి వారికి కూడా పెట్టి వచ్చాను. తర్వాత హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా వచ్చారు, ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి తెచ్చారు, ప్రవక్త ముందు పెట్టేశారు. ప్రవక్త వారు హజరత్ అబూబకర్కు అడిగారు, అబూబకర్ అల్లాహ్ మార్గంలో ఇంటి వారికి ఏం విడిచిపెట్టి వచ్చావు? ఇంటి వారికి ఏం విడిచిపెట్టి వచ్చావు? సుబ్హానల్లాహ్. హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా సమాధానం ఇచ్చారు, ఇంట్లో అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్తపై విశ్వాసాన్ని, అల్లాహ్ను మరియు అల్లాహ్ ప్రవక్తను ఇంటి వారి కోసం విడిచిపెట్టారు ప్రవక్త, మిగతాదంతా తీసుకువచ్చి తమ మార్గంలో పెట్టారు. ఇది సహబాల ఈమాన్ ప్రియులారా. ఈరోజు మనం ఆ ఈమాన్ కనీసం ఎంతవరకు మన జీవితాల్లో ఉన్నదో తీసుకురావాలి. మాటలు సహబాల జీవితాలు అల్లాహు అక్బర్. ఈరోజు సహబాల గురించి చెడుగా మాట్లాడేవారు చెడుగా మాట్లాడుతున్నారు. అల్హమ్దులిల్లాహ్. ఒక్క సహాబీ గురించి కూడా చెడుగా మాట్లాడటం కుఫ్ర్ ప్రియులారా. ఈరోజు చాలా మంది ఉన్నారు, నఊజు బిల్లాహి మినల్ జాలిక్. హజరత్ ముఆవియా రలియల్లాహు తఆలా గురించి మాట్లాడేవారు రకరకాలుగా మాట్లాడతారు. లేదు ప్రియులారా, సహబాలకు వ్యతిరేకంగా నోరు విప్పడం మనకు సాధ్యమైనది కాదు. హజరత్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్తో ఒక వ్యక్తి ప్రశ్నించాడు, ఎప్పుడైతే ముహర్రం జరుగుతుందో, ముహర్రం మాసంలో ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి, హజరత్ ముఆవియా రలియల్లాహు తఆలా గురించి చెడుగా మాట్లాడడం జరుగుతుంది. లేదు, ఒక్క సహాబీ గురించి చెడుగా మాట్లాడే అధికారం మనకు లేదు. అల్లాహు అక్బర్. హజరత్ షేఖ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్తో ప్రశ్నించారు, మా బంధువు ఒకడు హజరత్ ముఆవియా రలియల్లాహు తఆలా అన్హు గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ తెలియజేశారు, అతనితో కూర్చొని నువ్వు భోజనం కూడా చేయలేవు, అలాంటి వారి పక్కన కూర్చొని నువ్వు భోజనం
ప్రవక్త అంటున్నారు, నా సహబాల గురించి చెడుగా మాట్లాడకండి. మీలో ఎవరైనా ఉహుదు పర్వతమంతా బంగారము దానము చేసి నా యొక్క సహబీ గనక ఒక ముద్దు దానము చేసి, ముద్దంటే ఎంతండి? ఉలమాలు చెప్తారు, పావు లీటరు 1/2 లీటర్ వరకు ముద్దక పరిమాణం ఉంటుంది. మీరు గనక ఉహుదు పర్వతమంత బంగారము దానం చేసి, ఉహుదు పర్వతం ఎంతుందండి? ఉహుదు పర్వతం 7 కిలోమీటర్ల వైశాల్య పరిధిలో ఉంది. మనము గనక ఉహుదు కొండంత బంగారాన్ని దానము చేసి, ప్రవక్త యొక్క శిష్యుడు ఒక పావు లీటర్ దానం చేస్తే దానిలో సగం దానానికి కూడా మన ఉహుదు పర్వతం యొక్క బంగారము పనికిరాదు ప్రియులారా. మరి ఆ సహబాల గురించి మనం ఏం తెలుసుకున్నాం? మన ఇంట్లో పిల్లలకు సహబాల గురించి ఎంత తెలుసు? సుబ్హానల్లాహ్. ఏ సహబా జీవిత చరిత్ర మనం చదివి పిల్లలకు వినిపిస్తున్నాం ప్రియులారా? అల్లాహు అక్బర్. సహబాల త్యాగం చూడండి. హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు ఇంట్లో ఉన్నదానంతా తీసుకొచ్చి పెట్టేశారు. ఇంట్లో ఎవరిని విడిచిపెట్టావయ్యా అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విడిచిపెట్టాను, వారిపై నమ్మకాన్ని విడిచిపెట్టాను అని హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు సమాధానం ఇచ్చారు ప్రియులారా. రెండవ సంఘటన, హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు హదీసులు లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, ప్రవక్త ఆకలితో అలమటిస్తున్నాను ప్రవక్త, నాకు అన్నం పెట్టండి అన్నాడు. ఆకలితో అలమటిస్తున్నాను, అన్నం పెట్టండి. వెంటనే ప్రవక్త వారు ఒక భార్య ఇంటికి కబురు పంపించారు, ఒక వ్యక్తికి అన్నం పెట్టాలి. భార్య సమాధానం పంపిస్తుంది, నీకు సత్య ధర్మం ఇచ్చి పంపిన అల్లాహ్ సాక్షిగా ఇంట్లో తాగడానికి నీళ్లు తప్ప ఏమీ లేవండి. రెండో భార్య ఇంటికి ప్రవక్త కబురు పంపించారు, ఒక వ్యక్తికి భోజనం పెట్టాలి, అన్నం పంపించండి. రెండో భార్య కూడా సమాధానం ఇస్తుంది, మీకు సత్య ధర్మం ఇచ్చి పంపిన అల్లాహ్ సాక్షిగా ఇంట్లో తినటానికి నీళ్లు తాగటానికి నీళ్లు తప్ప ఏమీ లేవండి. ఇంతలో ఒక వ్యక్తి ప్రవక్త వారు అడిగారు, అందరూ భార్యల ఇంటి నుండి ఒకటే సమాధానం వస్తుంది, ఇంట్లో తాగటానికి నీళ్లు తప్ప మరేమీ లేదు. ఇంతలో ప్రవక్త కూర్చున్న సహబాలలో అందరితో ప్రశ్నించారు, ఈ వ్యక్తికి ఈ రాత్రికి ఎవరైనా భోజనం తినిపిస్తారా? ఒక సహబీ లేచారు ప్రియులారా. అతని పేరు అబూ తల్హా రలియల్లాహు తఆలా అన్హు. ఇంటికి వెళ్ళారు. భార్యతో అడిగారు, ఇంట్లో తినటానికి ఏదైనా ఉందా? భార్య అంటుంది, పిల్లలు తినటానికి మాత్రం అన్నం ఉందండి, పిల్లలు తినటానికి మాత్రం అన్నం ఉందండి. అబూ తల్హా రలియల్లాహు తఆలా అన్హు భార్య ఉమ్మే సులైమ్ రలియల్లాహు తఆలా అన్హాతో అంటున్నారు, ఈ రోజు రాత్రికి పిల్లలకు ఏదో చెప్పి పడుకోబెట్టేని. ప్రవక్త వారి అతిథి ఒక వ్యక్తి వస్తాడు మన ఇంటికి, ఈ రోజు రాత్రి భోజనం చేయటానికి. అతగాడు వచ్చినప్పుడు అతని ముందు మనకు కూడా కంచాలు పెట్టేయి, అతని యొక్క కంచంలో అన్నం వేసేయి. దానికంటే ముందు ఇంట్లో వెలుగుతున్న దీపాన్ని ఆరిపివేయు, అతడి కంచంలో అన్నం వేసేద్దాం. అతడు కడుపు నుండిగా అన్నం భుజించేస్తాడు, మనం వారితో పాటు తిన్నట్లు నటించేద్దాం. అల్లాహు అక్బర్. హజరత్ అబూ తల్హా రలియల్లాహు తఆలా అన్హు వెళ్ళారు ప్రియులారా. ఆ అతిథిని తీసుకువచ్చారు. అతని కంచంలో అన్నం వడ్డించబడింది. భార్య దీపాన్ని ఆర్పేసింది ప్రియులారా. భార్య భర్త తిన్నట్లు నటించేశారు. అతగాడు అతిథి కడుపు అన్నారు, ఓ అబూ తల్హా, నిన్న రాత్రి మీ దంపతులు చేసిన ఆ ఘనకార్యాన్ని చూసి అల్లాహ్ మీ పట్ల చాలా సంతోషించాడయ్యా. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు కొనియాడారు ప్రియులారా. ఈరోజు మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. సహబాలు ఒక్కొక్క మైదానంలో అనేక మార్లు మీరు విని ఉన్నారు, అనేక సహబాల జీవిత చరిత్రలు. ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను ప్రియులారా, కానీ నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే, సహబాల లాంటి విశ్వాసం, సహబాల లాంటి ఆచరణ, అల్లాహ్ తాలాపై సహబాలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండేవారో అలాంటి విశ్వాసం మన జీవితాల్లో కూడా వస్తే ఈ రోజు కూడా అల్లాహ్ తాలా మన జీవితాలలో మనం గొప్ప గొప్ప కార్యాలను అల్లాహ్ చేసి చూపిస్తాడు. సహబాలకు చేసి చూపించలేదా? ఖందకు యుద్ధం జరుగుతుంది. హిజ్రీ 5వ సంవత్సరంలో 1000 మంది సహబాలు ఖందకాలు తవ్వుతున్నారు. ఎందుకు? 10,000 మంది అవిశ్వాసులు మక్కా మదీనా నగరంపై దాడికి వస్తున్నారు. 10,000 మంది
మదీనా నగరంపై దాడికి వస్తున్నారు ప్రియులారా. ప్రవక్త వారికి ఏం చేయాలి? హజరత్ సల్మాన్ ఫార్సీ రలియల్లాహు తఆలా అన్హు ఇచ్చారు, ప్రవక్త మీ మీదకి మక్కా ముష్రికులు యుద్ధానికి వస్తున్నారు కదా, మనం ఏం చేద్దామంటే మదీనా నగరం చుట్టూ ఒక పక్క పెద్ద పెద్ద ఖందకాలు తవ్వేద్దాం. ఖందకాలు తవ్వేస్తే అవతల పక్క శత్రువు మదీనా పట్టణం లోపలికి రాలేడు, ఖందకం అవతలే ఉండిపోతాడు. సహబాలు ఖందకాలు తవ్వుతున్నారు ప్రియులారా. అల్లాహు అక్బర్, ఖందకాలు తవ్వుతున్నారు. అల్లాహు అక్బర్, ఇంతలో పెద్ద రాయి పడింది ప్రియులారా. సహబాలు ఆ రాయిని పగలగొట్టలేకపోతున్నారు. ప్రవక్త వారిని పిలిచారు. అల్లాహు అక్బర్, ప్రవక్త వారు వచ్చి ఆ రాయిని పగలగొట్టారు ప్రియులారా. ఎవరు? అధినేత, నాయకుడు, సుబ్హానల్లాహ్. అదే క్రమంలో ఒక సహాబీ వచ్చాడు ప్రవక్త వద్దకు. సహాబీ వచ్చి, ప్రవక్త, ఈ ఖందకాలు తవ్వే పనిలో నిమగ్నం అయిపోవటం వలన, ఆకలి దప్పిక వలన, అన్నం తినలేకపోవటం వలన ఆకలితో నేను పొట్టకు 2 రాళ్ళు చుట్టుకున్నాను ప్రవక్త. 2 రాళ్లను సహాబీ తన చొక్కా ఎత్తి ప్రవక్తకు చూపించారు ప్రియులారా. ప్రవక్త కంటి నుండి నీళ్లు గిర్రున తిరిగాయి. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. లేదు, ఎప్పుడైతే సహాబీ ప్రవక్త వారికి 2 రాళ్ళు పొట్టకు పట్టుకొని చూపించారో ప్రవక్త వారు తన చొక్కా ఎత్తారు ప్రియులారా. తన చొక్కా ఎత్తిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టకు 3 రాళ్ళు కట్టబడి ఉన్నాయి. ప్రవక్త వారు కూడా పొట్టకు రాళ్ళు పట్టుకొని ఖందకాలు తవ్వుతున్నారు. దూరం నుండి సహాబీ చూశారు. హజరతే జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలా అతడి యొక్క హృదయం చలించిపోయింది. అరే, నా ప్రవక్త పొట్టకు 3 రాళ్ళు కట్టుకొని ఖందకాలు తవ్వుతున్నారే, అతని ఇల్లు దగ్గరే ప్రియులారా. ఇప్పటికీ మదీనా కనుక మీరు ఉమ్రా యాత్రకు వస్తే మదీనాలో మొత్తం చూడగలరు. ఎక్కడ అద్భుతాలు జరిగాయి. సుబ్హానల్లాహ్. హజరతే జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలాను చూశారు. ప్రవక్త పొట్టకు 3 రాళ్ళు కట్టబడి ఉన్నాయి. వెంటనే జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలాను ప్రవక్తతో పర్మిషన్ అడిగారు. ప్రవక్త, నా ఇల్లు దగ్గరలోనే ఉంది ప్రవక్త, ఒక్కసారి నా ఇంటికి వెళ్తాను. సరే, వెళ్ళి రండి. హజరతే జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలాను ఇంటికి వెళ్ళారు ప్రియులారా. భార్యతో అడిగారు, ఇంట్లో తినడానికి ఏదైనా ఉందా? భార్య చెప్పింది, ఇదిగోనండి ఈ మేక. ఈ మేక బలహీనత వలన, అనారోగ్యం వలన మేక మిగటానికి బయటకు వెళ్ళలేదు. ఈ మేక ఉందండి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఖైర్, ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. ఆమె సమాధానం ఇచ్చింది. ఏమని సమాధానం ఇచ్చింది? ఈ యొక్క మేక బయటకు మిగటానికి వెళ్ళలేకపోయిందండి. ఇది ఉంది, 2.5 కిలోల బార్లీ గింజలు ఉన్నాయి. 2.5 కిలోల బార్లీ గింజలు ఉన్నాయి. హజరతే జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలా అన్హు భార్యతో చెప్పారు, సరే, ఆ 2.5 కిలోల బార్లీ గింజలను పిండిగా చేసి వాటితో రొట్టెలు వండి ఆ మేకను కోసి దానితో కూర చేసే. అల్లాహు అక్బర్. ఆ యొక్క ఎప్పుడైతే హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలా అన్హు భార్య ప్రవక్త అబ్దుల్లా బిన్ ప్రవక్త ఎప్పుడైతే హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రలియల్లాహు తఆలా అన్హు భార్య చెప్పిందో ఈ మేక బయటకు